హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. సో ఈరోజు లేటెస్ట్ టేక్ నేను డిసైడ్ అయ్యాను ఒక ప్లాట్ తీసుకుందామని. సో ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే హెచ్ఎండిఏలో తీసుకోవాలా లేకపోతే జీపీలో లేఅవుట్లో చూద్దామా అనుకుంటాం. లేటెస్ట్ టేక్ మీరు ఒక ఏరియాకి వెళ్ళారు, ఆ ఏరియాలో హెచ్ఎండిఏ ఉంటుంది, జీపీ కూడా ఉంటుంది. సో మీరు హెచ్ఎండిఏ చూస్తేనేమో 40,000 ఉంటుంది, జీపీలు చూస్తేనేమో ఒక 20,000 ఉంటుంది. మీరు అనొచ్చు జీపీ లేఅవుట్లో ఇష్యూస్ ఉంటాయి కదా అని. అదే నేను చెప్తున్నాను. జీపీ లేఅవుట్లో ఇష్యూస్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటాయి, కానీ అన్ని జీపీ లేఅవుట్స్లో ఇష్యూస్ ఉంటాయని మనం అనుకోవడం తప్పు. సో అక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడండి, విలేజ్ పీపుల్తో మాట్లాడండి, డాక్యుమెంట్ తీసుకోండి, ప్రాపర్టీస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఎవ్రీథింగ్ ఓకే అయితే నా ప్రిఫరెన్స్ ఏంటంటే గో ఫర్ జీపీ లేఅవుట్. ఎందుకంటే మీకు ఆఫ్ ద ప్రైస్కి వస్తుంది కదా. మీరు తీసుకోండి, ఏ ఏరియాని తీసుకోండి అండి. ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన ఏ ఏరియానే తీసుకోండి, మియాపూర్ కానీ ఏదైనా తీసుకోండి. ఇంతకుముందు అన్నీ కూడా జీపీ లేఅవుట్సే. ఇప్పుడు హెచ్ఎండిఏ లేఅవుట్స్ అవన్నీ తర్వాత వచ్చినాయి. ఓకే, వన్స్ డెవలప్మెంట్ స్టార్ట్ అయితే, వన్స్ రెసిడెన్షియల్గా కన్వర్ట్ అయితే ఏ ఏరియానైనా జీపీ లేదు, హెచ్ఎండిఏ లేదు, ఆల్మోస్ట్ అన్నీ ఈక్వల్ అయిపోతాయి. కాకపోతే ఈ స్ట్రాటజీలో మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే లోకల్ వాళ్ళతో మాట్లాడాలి, డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చెక్ చేయించుకోవాలి. చెక్ చేయించుకొని ఇప్పుడు మనకి విత్ బిఫోర్ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ కూడా మనకి పేమెంట్ తీసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ రోజే మనకి ఎల్ఆర్ఎస్ కూడా పే చేసుకునే ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో మీరు ఇంకా రేపు బిల్డింగ్ పర్మిషన్కి వెళ్ళేటప్పుడు హెచ్ఎండిఏ ప్లాట్లో మనకి బిల్డింగ్ పర్మిషన్ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో, ఈవెన్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ మీరు ఇప్పుడు వితౌట్ ఎల్ఆర్ఎస్ కొనుక్కున్నా కానీ రిజిస్ట్రేషన్ అప్పుడు ఎల్ఆర్ఎస్ కూడా పే చేసుకుంటారు. ఆ బిల్డింగ్ ప్రాసెస్ అనేది రెండింటికి సేమ్ అయిపోతుంది. ఓకే, ఎందుకు అంటే మనం ఇన్వెస్ట్ చేసే ఎంటర్ అయ్యే ప్రైస్ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయినాయి కదా హెచ్ఎండిఏనే కాదు, ఎక్కడైనా రేట్లు పెరుగున్నప్పుడు. ఇప్పుడు ఒకప్పుడు హెచ్ఎండిఏలో పర్ యాడ్ వచ్చి 10,000 15,000 ఆ రేంజ్లో ఉండేది. సో అప్పుడు మీరు 200 అనుకున్నా కానీ హార్డ్లీ 25-30 lakhs అయిపోయేది. కానీ ఇప్పుడు ఆ సినారియో కాదు, మినిమం 35,000 40,000 హెచ్ఎండిఏలోనే ఉన్నాయి. సో ఒక 80 lakhs ఇన్వెస్ట్ చేయాలంటే ఓన్లీ ల్యాండ్ మీద అది చాలా కష్టం. మళ్ళీ హౌస్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనం ఏం చేయొచ్చు, జీపీ లేఅవుట్కి వెళ్ళొచ్చు, బట్ అన్నీ లీగల్గా చెక్ చేసుకొని వెళ్ళండి. సో ఇది నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారు, ప్లీజ్ కామెంట్.